ఇంతకు ముందు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి తేడా ఏందమ్మా? ఇప్పుడు రోడ్డు మీద ఏదో అసలు జరసేపు అమ్ముకొని పోతాం మనము. అది కూడా తీసేస్తే ఎడ బతుకుతాం చెప్పు. మరి ఆయన పెళ్ళాన్ని ఇంట్లో ఉండాలా, మరి ఆయన ఇంట్లో ఉండాలా? మరి పేదవాళ్ళు ఎట్లా బతుకుతారు? అందరు జాబ్ చేసే మొగడే కావాలంటారు, ఆడపిల్లలు కూడా. మరి అందరు జాబ్ వస్తే మరి ఈ పని కూడా చేస్తాడు. ఇప్పుడు ఎట్లుంది మొత్తానికి పాలన మొత్తం? ఏం మంచిగా లేదమ్మా. ఇప్పుడు జామకాయల బండి తీసేస్తున్నారు, రోడ్డు మీద చాయ్ పెట్టుకుంటూ తీసేస్తున్నారు, అరటి పళ్ళు అమ్ముకుంటూ తీసేస్తున్నారు. మరి ఎట్లా బతకాలి ప్రజలు? అందరికి తీసుకొచ్చి చంపేయమని మరి జనాలని. అదే పని ఉంది. మరి మందులు టాబ్లెట్లు ఎట్లాగా తయారు చేస్తారు కదా, ఇంత ఆ టాబ్లెట్లలో అయితే మత్తు మంది ఇచ్చి అందరు చచ్చిపోతే వాడు ఒకటి ఊరేగుతాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే. ఏం చేసిండంటే ఆడవాళ్ళు కొట్టుకున్నారా తిట్టుకున్నారా? ఆడది వస్తుందంటే మొగోడు సీట్లంగా లేసేది. ఇప్పుడు లేస్తలేడమ్మా మొగోడు. అసలు అట్లనే కూర్చుంటుండు. నేను రుబాబుకి డబ్బులు ఇచ్చినా అని మాట్లాడుతుండు. పెట్టి కూడా రేవంత్ రెడ్డి చేదాయిండు. మేము ఎందుకంటే ఆయన ఏమన్నా మాకు పగనా, మాకు శత్రువు ఆయన అనడానికి? ఆయన మీద రోడ్డు మీద పనులు అమ్ముకోవడానికి లేదు, అందరు తీసేస్తున్నాడు. ఈ రోడ్డు మీద రోడ్ అయితే అయినది కాదుగా. మేము కూడా పన్ను కడుతున్నాము, అన్ని కడుతున్నాము. జనసేపు బతికి పోయే వాళ్ళము. మరి ఇంకో 10 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి నేనే అమ్మ వద్దు నా అమ్మ దండం, వద్దు వద్దు వద్దు, అస్సలు వద్దు. ఆయనే డబ్బు ఆశ చూపించి మనుషులకు అట్లా చేస్తుండు. వద్దమ్మా వద్దు. పేదవాళ్ళు ఎట్లా బతుకుతారు చెప్పు?